కాదన్న నా అదే బిలీఫ్. అంటే ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు, ఆ సబ్జెక్ట్ని టచ్ చేయలేదు, ఆ సీన్ తీయాలనే ఆలోచన కానీ అంత ధైర్యంగానే ఎవరు చేయలేదు. సో ఆబ్వియస్గా మీరు తీశారు. సో ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఆడియన్స్ ఫీల్ అవుతాడు కదా అంటున్నాను నేను. నేను అంటున్నాను 100 నేను ఫీల్ అవడానికి కదా, లేకపోతే సినిమా ఎందుకు తీస్తాను? ఆఫ్ కోర్స్ అదే అదే కదా సమస్య. పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ దట్ ఈస్ వాట్, అది ఇంకొకరికి సమస్య కదా ప్రధానంగా. ఇప్పుడు కదండి, ఏది మీరు తీసినా ఒక రియలిస్టిక్ ఫిల్మ్ ఎప్పుడు ఎవరు తీసినా సరే దాని ఎఫెక్ట్ ఎంతో కొంత ఎవరో ఒకళ్ళు అఫెండ్ అవటం, ఎవరో ఒకళ్ళకి ఇది ఉంటుంది. బట్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ డెమోక్రసీ. యా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి పాలిటిక్స్ పట్టించుకోరు, పాలిటిక్స్ని పెద్ద ఫాలో అవ్వరు, ఇష్టం ఉండదని గతంలో అనేక సార్లు మనం అంతే కదా అసలు. అస్సలు యా అది కరెక్ట్ కాదు. నేను ఓటు వేయను అంటాను. ఎందుకు ఓటు వేయనంటే నాకు అవగాహన లేనప్పుడు ఓటు వేయటం తప్పని నా ఫీలింగ్. మీరు వేయకపోతే మానేశారు, ఓటేసే వాళ్ళందరినీ తిట్టారు కదా ఏదో అదే కదా. నేను కాదు, నేను ఏం జనాలతో చేస్తున్నాను, తిట్టించి. నీకు మేనిఫెస్టో నువ్వు చదవు, మేనిఫెస్టో చదవకుండా అసలు ఎవరు ఏం చేస్తున్నారో తెలియకుండా వెళ్ళి ఓటేస్తే యాక్చువల్లీ యు ఆర్ మిస్యూజింగ్ జస్ట్ ది కాన్స్టిట్యూషనల్ పవర్. అది నేను ఒప్పుకుంటానండి, మేనిఫెస్టో అసలు ఎవరు చదువుతారా అనేది డౌటే, ఎవరు ఎవరికేం చదవరు. తెలీదు. కానీ మేనిఫెస్టో చదివే అవసరం కూడా రాదుగా. ఇప్పుడు వాళ్ళు వస్తారు, నేను ఇదిగో నేను ఇన్ని చేస్తున్నాను ఇన్ని చేస్తాను అన్నప్పుడు ఇంక మేనిఫెస్టో ఎవరు చూస్తారు? నాకు నిలబడే వాడికి క్వాలిఫికేషన్ ఉండాలో తెలియదు, నాకు తెలియదు. కానీ ఓటు వేసేవాడికి క్వాలిఫికేషన్ ఉండాలని నా బిలీఫ్. పెద్ద చెక్కే పెట్టారు. 250 300 మందికి క్వాలిఫికేషన్ లేదంటే కోట్ల మందికి ఎక్కడ వాళ్ళకి చేస్తారు? అట్లీస్ట్ కొంచెం అర్థం అవ్వాలి కదండి, ఒక సెలెక్ట్ చేసుకోవడానికి. ఒక మీరు మొత్తం దేశంలో ఉన్న ఓటర్లు అందరినీ కించపరుస్తున్నారు. 100% కించపరిచేట్లా. ఐ బిలీవ్ ఇస్ వెరీ వ్యాలిడ్ థింగ్ అది. ఇప్పుడు ఆస్కర్స్ ఉన్నాయండి. ఆస్కర్స్లో ఓట్లు ఎవరు వేస్తారు? బెస్ట్ సినిమాటోగ్రఫర్స్ వేస్తారు, బెస్ట్ డైరెక్టర్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే బయట వాళ్ళకి తెలియడానికి ఆస్కారం లేదు. మీరు దాన్ని సెపరేట్ చేసి షోల్డర్ ఏం టాలెంట్ ఎగ్జాక్ట్గా అక్కడ పనిచేస్తుంది ఏంటి అనేది. అప్పుడు ఏంటి, మీరు పీచ్ దానికి స్టడీ చేసి ఒక చిన్న టెస్ట్ లాగా పెట్టి వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, అసలు ఈ గవర్నమెంట్ ఏం చేసింది, అంతకుముందు ఏం చెప్పింది, దాంట్లో ఎంత చేసింది, ఆ చేయకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, చేసిన వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అన్నీ స్టడీ చేసి ఉట్టి వాళ్ళే ఓటేయాలి. లాజికల్లీ అగ్రీడ్ విత్ యూ. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎగ్జామ్ పెట్టాలి ఒక్కొక్కరికి. కాదు, ఇప్పుడు మనం మ్యాక్సిమం ఏం చేస్తాం, వీళ్ళు ఎంత డబ్బులు ఇస్తారో ఆ రోజు తాగి చేసి వేసేస్తాం. మనం మొత్తం థింకింగ్ అంతా ప్రజల్ని ఎదవలని చేసే దాంట్లోనే ఉంటుంది ఆల్ ద టైమ్. అది కానీ అది నార్మ్ అయిపోయింది కాబట్టి వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో పట్టించుకోను అన్న రామ్ గోపాలం ఎంత బాధ్యతాయుతంగా, ఇది నేను సైకలాజికల్ బాధ్యతాయుతంగా ఎంత చైతన్యపరిచేలాగా మాట్లాడుతున్నారు అనేది ఈ ఎన్టీవీ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు.